హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సంతోష్. మీరు చూస్తున్నారు ఐటీ తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే, మీరు తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఎవరికైనా సరే మనకి 2021 ఎవరైతే ఐఓసీఎల్కి అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్ రావడం జరిగింది. మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి అడ్మిట్ కార్డ్ వచ్చేసిందనమాట. అదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకి ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని ఫామ్స్ అయితే ఉన్నాయి, ట్రావెలింగ్ ఎలివెన్స్లు అయితే ఉన్నాయన్నమాట. దాన్ని మీరు ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే, మనకి రీసెంట్గా వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అండ్ బిలాస్పూర్ అయినా నాగ్పూర్ అయినా సరే, ఏదైనా సరే, అండ్ మనకి సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే వెరిఫికేషన్కి వెళ్ళి సర్టిఫికేట్లు అని ఇంపార్టెంట్ కాబట్టి సర్టిఫికేట్స్ అయినా మనం ఏవి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడే అని చెప్పేసి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీఐ తెలుగు హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐటీఐ పరంగా, అప్రెంటిస్‌షిప్ పరంగా, మీ కెరియర్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీరు వెంటనే వీడియోని లైక్ చేసేయండి. నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐఓసీఎల్కి ఎవరైతే అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేసుకున్నారు అందరూ కూడా మనకి మెయిల్కి అయితే మెసేజ్లు రావడం జరిగింది అనమాట. మీ మెయిల్ ఓపెన్ చేస్తే అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఈ మెసేజ్ని అందరూ కూడా చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మనకు లింక్ ప్రొవైడ్ చేశారు కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నాకు మెయిల్కి ఎటువంటి మెసేజ్ రాలేదు అని మీరు అన్నట్లయితే నేను ఆల్రెడీ అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కూడా ఇటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. దీని తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎవరు కూడా మాన్యువల్గా మీరు టైప్ చేయొద్దు. మీరు ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే పక్కన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్ ఓపెన్ అయిన వెంటనే మీరు ముందుగా మీరు ఏ సంవత్సరం పుట్టారు సంవత్సరాన్ని ఎంచుకోండి. దాని తర్వాత ఏ నెల మీరు పుట్టిన నెల ఎంచుకోండి. అక్కడ తర్వాత మీకు టోటల్గా క్యాలెండర్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, అందులో మీకు ఏ డేట్ కావాలి డేట్ని అక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఫుల్ఫిల్ అయిపోతుంది. ఓకే, ఫుల్ఫిల్ అయిన తర్వాత మీకు కింద లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్లో మీ ఫోటో, మీ సైన్ అండ్ మీ అడ్రస్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఎగ్జామ్కి ఎక్కడ వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఏ డేట్కి వెళ్ళాలి, ఏ సెంటర్కి వెళ్ళాలి, ప్రతిదీ కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వన్ బై వన్ చెక్ చేసుకుంటూ నీట్గా కింద స్క్రోల్ చేస్తూ ఉండండి. ఈ ఎగ్జామ్ గాను మనకి బబ్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తానండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, అయితే మీరు ముందుగా ఇక్కడ వెళ్ళేటప్పుడు తప్పకుండా మీకు ఐడి కార్డ్ అనేది ఉండాలి. మీ దగ్గర పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఏదైనా సరే ఆధార్ కార్డ్ కానీ మీ హాల్ టికెట్తో సంబంధించిన ఒక ఐడి కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. వెళ్ళేటప్పుడు తప్పకుండా బ్లూ పెన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కొద్దిగా డార్క్ రాసే బ్లూ పెన్ తీసుకువెళ్ళండి. మీకు బబ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది, డార్క్గా కనిపిస్తాయి. మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా 30 నిమిషాల లోపే అక్కడ ఉండాలి. అంటే మీకు ఉదయం 10 గంటల ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా మీరు 9:30 కల్లా ఎగ్జామ్ సెంటర్లో అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మీ ఐడి ప్రూఫ్ చెక్ చేసుకుని వాళ్ళు మీకు అలౌ చేస్తారు కాబట్టి హాఫ్ టైం పడుతుంది. ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లాంగ్వేజ్ కూడా హిందీ, ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఎగ్జామ్ మొత్తం వచ్చేసి 90 నిమిషాలు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది మామూలుగా అందరికీ తెలియాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి. మీకు మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయి, ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి, నేమ్ ఎలా ఫిల్ చేయాలి, హాల్ టికెట్ ఏ విధంగా రాయాలని కూడా వాళ్ళైతే మీకు క్లియర్గా అదే మూమెంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీరు క్లియర్గా వింటూ వన్ బై వన్ వింటూ వాళ్ళని అడుగుతూ ఉండండి. అడగకుండా ఏమి మీరైతే ఫిల్ చేయొద్దు. మీకు ఓఎంఆర్ షీట్ కాబట్టి అంత ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఆన్సర్లు అనేవి కరెక్ట్గా రాసినా సరే, మీరు రాసిన నెంబర్కి సంబంధం లేకుండా వేరే దగ్గర బబ్లింగ్ అని చేస్తే మిషన్ అనేది యాక్సెప్ట్ చేయదు. వాల్యుయేషన్ చేసి మిషన్ అనేది మీకు యాక్సెప్ట్ చేయదు. మీ పేపర్ అనేది కట్ అయిపోతుంది, ఎగ్జామ్కి అందకుండా పోతారు. ఎస్సీ ఎస్టీ ఇద్దరికి కూడా ట్రావెలింగ్ ఎలివెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేందుకు కానీ మీకు ఛార్జ్ డబ్బులు వీళ్ళు ఇస్తారు. అదే విధంగా మీరు బ్యాక్ తీసుకోవాలి. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఒకసారి మీరు రైట్ సైడ్లో చూడండి, డౌన్లోడ్ ఎస్ఎస్టీ ట్రావెలింగ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా. దీని మీద క్లిక్ చేయండి, మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ కింద డౌన్లోడ్ బ్యాంక్ మ్యాండేట్ ఫార్మ్ చెప్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. రెండు ఫార్మ్స్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. దీంట్లో అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మీరు ఎంటర్ చేయండి. వన్ బై వన్ ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా తీసుకోండి. దాని మీద మీరు కింద సిగ్నేచర్ చేయండి, సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. దాని తర్వాత మీరు బస్ టికెట్ అయితే బస్ టికెట్, ట్రైన్ టికెట్ ఒరిజినల్ కూడా దాన్ని పెట్టండి, పిన్ చేయండి. మొత్తంగా బ్యాంక్ తాలూకు సంబంధించిన ఫామ్ ఒకటి, మీ ట్రావెలింగ్ ఎలివెన్స్లో ఆన్లైన్లో తీసిన ఈ ఫామ్ ఒకటి, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫామ్ ఒకటి, దగ్గర ఉన్న బస్ టికెట్ కానీ మీ దగ్గర ఉన్న ట్రైన్ టికెట్ కానీ ఒరిజినల్స్ అన్నీ కూడా దీనికి యాడ్ చేయాలి. అండ్ వీటితో పాటుగా మీ అడ్మిట్ కార్డ్ కాపీ కూడా ఒకటి యాడ్ చేయండి. ఇవన్నీ కూడా కలిపి పిన్ చేయండి. ఈ ఫామ్ అంతా కూడా మీరు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారో అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళకైతే దీన్ని అయితే మీరు ఇచ్చేస్తే మీకు ఆన్లైన్ త్రూ మీకైతే మీ డబ్బులు అనేవి బ్యాక్ వస్తాయి. మీరు ఈ డబ్బులు మరి ఎలా వస్తాయంటే, మీరు ఫామ్ ఫిల్ చేస్తారు కదా ట్రావెలింగ్ ఫామ్లో, బ్యాంక్ ఫామ్లోని, అందులో మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ డబ్బులు అనేవి బ్యాక్ వచ్చేస్తాయి ఆటోమేటిక్లీ, ట్రావెలింగ్ ఫామ్స్ అన్నీ కూడా. ఓకే, ఇదంతా కూడా మనకు ఆన్లైన్ విధానం ద్వారా మీకు డబ్బులు అనేవి వెనకడం జరుగుతుంది. కోవిడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మీరు తప్పకుండా మాస్క్ అనేది పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఒక 50 ml శానిటైజర్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక పెన్, ఈ 3 మాత్రమే మీరైతే మాన్యువల్గా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటాయి. మిగతా ఏవి కూడా వాళ్ళు అలౌ చేయరు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్ అంతా కూడా. ఈ వీడియో మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూడగానే రిప్లై అనేది మీకు ఇస్తాను. ఓకే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, బిలాస్పూర్ కానీ నాగ్పూర్ కానీ, అండ్
అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎలా ఉంటాయి, సో దానికి ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీకు. అయితే మీరు ఎవరైనా సరే బిలాస్పూర్కి అప్లై చేయొచ్చు, నాగపూర్ రెండిట్లు కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఏ విధంగా చెప్పాలంటే మనం ఈ రెండిట్లకి ఉన్న లాస్ట్ డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన 30 నుంచి 40 రోజుల తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. మెరిట్ లిస్ట్లో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు అనేవి ఉంటాయి. ఇన్ కేస్ ఆ మెరిట్ లిస్ట్ అనేది రాగానే వెంటనే ఛానల్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. అయితే మరి మనం ఆన్లైన్లో అప్లై చేసాం కదన్నా మన పోర్టల్ నుంచి, దానివల్ల మనకి యూజ్ ఏంటి, మనకి అది ఏ విధంగా యూజ్ అవుతుంది అందులో మనం తెలుసుకోలేమంటే దాంట్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది కదా, కింద అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో అప్రూవ్డ్ అనగానే మీకైతే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఓపెన్ కాగానే మీకైతే మీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ప్రింట్అవుట్ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది వెళ్ళొచ్చు. ఓకే, అండ్ మెరిట్ లిస్ట్లో కూడా మీకైతే నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన అందరూ కూడా అక్కడ నేమ్ అయితే వస్తుంది. సో మీరు దాన్ని చూసినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. అయితే ఏ డాక్యుమెంట్స్ అనేవి మనకు కావాలి వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీరు అడిగితే, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట. మొదటగా మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఉండాలి. ఐటీఐకి సంబంధించిన ఫోటో సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో బార్కోడ్ ఫోటో ఉంటుంది కదా, సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. మీరు ఎన్ని సెమిస్టర్లు రాస్తే అన్ని సెమిస్టర్ల తాలూకా మార్క్ షీట్లు అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ అదేవిధంగా మీ క్యాస్ట్, ఒకవేళ మీరు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారు అయితే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వారు అయితే మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్ ఏదైతే ఉందో అది కూడా ప్రింట్అవుట్ మీ దగ్గర ఉండాలి. అండ్ వీటితో పాటుగా మీకు 3 నుంచి 4 ఫోటోలు కూడా అవసరం పడతాయి. ఫోటోలు కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మీరు 4th to 10th స్టడీ సర్టిఫికేట్ కానీ 7th to 10th స్టడీ సర్టిఫికేట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మీరు లాస్ట్గా రిలీవ్ అయినటువంటి ఏదైతే ఉంటుందో ఐటీఐ కాలేజ్ ఆర్ ఏదైనా సరే మీరు కాలేజ్ రిలీవ్ అవుతారు కాబట్టి అక్కడ నుంచి మీకు ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే లైక్ అది క్యారెక్టర్ సర్టిఫికేట్ అని అంటారు. కొన్ని దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ కూడా మామూలుగా చెప్తూ ఉంటారు. అది మీరు మీ స్కూల్ నుంచి పట్టుకెళ్ళినా సరే పర్లేదు. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీ ఐటీఐ చదువుతున్న ఆ కాలేజ్ నుంచి పట్టుకెళ్ళినా సరే సరిపోతుంది. ఓకే, అండ్ ఇవే కాకుండా మీకు వాళ్ళకి సంబంధించిన ఒక మెడికల్ ఫామ్ కూడా ఇస్తారు. ఆ ఫామ్ మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే మీరు ఆ ఫామ్ ఇచ్చి సో వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తే వాళ్ళైతే మీకు ఫామ్ అనేది ఫిల్ చేసి మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ విధంగా వాళ్ళైతే స్టాంప్ సిగ్నేచర్ ఇచ్చేసి మీకు ఇచ్చేస్తారు. సో ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ కాకుండా నేను మిగతా ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీ దగ్గర 2 సెట్లు జిరాక్స్ కాపీలు కూడా ఉండాలన్నమాట. 2 సెట్లు ఉండాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీకు ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇవన్నమాట. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా 6 నెలల లోపు ఉండేలా చూసుకోండి. అంటే మీరు ఆగస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీకు ఆగస్ట్ నుంచి ముందు 6 నెలలు ఉండేలా చూసుకోండి. అంటే ఆగస్టు కలిపి మీకు 6 నెలల సర్టిఫికేట్ అయ్యి ఉండాలి. పాత సర్టిఫికేట్లు అనేవి వాళ్ళు ఒక్కోసారి యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు మిమ్మల్ని ఓబీసీ అయినా ఎస్సీ అయినా సరే మీకైతే యూఆర్ క్యాండిడేట్ కింద రిజర్వ్ చేసుకుంటారు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏం కాదు. సో కాకపోతే అవకాశాన్ని అయితే మీరు వదులుకోవద్దు. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సిన ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇది మెరిట్ లిస్ట్ వచ్చే టైంకి మీకైతే సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన టాపిక్ అనమాట, వీడియోకి సంబంధించి. దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఐటీఐ పరంగా, అప్రెంటిస్‌షిప్ పరంగా, మీ కెరియర్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐటీఐ తెలుగు హబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అది చూడగానే రిప్లై అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.